నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా యాగంటి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 5,80,00,000 రూపాయలతో వసతి గృహాలు, ఉచిత అన్నదానం సత్రం, లడ్డూ కౌంటర్ గద్దెలు, క్యూ లైన్ షెడ్లను నిర్మించనున్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాగంటి పుణ్యక్షేత్ర ఆదాయం 5 కోట్ల రూపాయలు పెరిగిందని మంత్రి అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. సపరేట్ గా ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతూ ఉంది. 3.3 కోట్లతో అన్నదాన సత్రము, 29 లక్షల రూపాయలతో ఒక లడ్డూ కౌంటరు, 24 లక్షల రూపాయలతో క్యూ లైట్ షెడ్లు వేయడము, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఏమి జరిగినాయి అభివృద్ధులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ కావచ్చు, ఈవో గారు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారా భగవంతుడు, ఆ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నిధులు దుర్వినియోగం కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే కేవలం 2001-4-25 నుండి 31-3-26 వరకు 5,57,00,000 రూపాయలు భక్తులకు ఈ యొక్క దీనికి యాగంటి పుణ్యక్షేత్రానికి ఆదాయం వచ్చింది.